ఏపీలో దస్తరాల దహనం కేసులు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో దస్తరాలను కాల్చివేస్తున్నారు. మొన్న మదనపల్లె సబ్ కలెక్టరేట్లో రెవెన్యూ శాఖకు సంబంధించిన దస్తరాలు కాలిపోయాయి. భూ అక్రమాలకు ఆధారాలు లేకుండా నిజాలకు నిప్పు పెట్టారు. ఆ ఘటనపై దర్యాప్తు సాగుతుండగానే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన దస్తరాలు దగ్ధం కావటం కలకలం రేపుతోంది. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో ఫైళ్లను తగులబెట్టారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణకు సంబంధించిన పత్రాలు దగ్ధమైనట్టు సమాచారం. లబ్ధిదారుల పరిహారం అక్రమాలు బయటకు వస్తాయని కార్యాలయంలోని అధికారులే కాల్చేశారని అనుమానం కలుగుతోంది. ఈ నెల 14న ఇది జరిగినట్టు అనుమానిస్తున్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనుమతి తీసుకోకుండానే కార్యాలయం సిబ్బంది ఫైళ్లను తగలబెట్టినట్టు తెలుస్తోంది. ఇలా ఎందుకు చేశారు, దీని వెనక ఏం జరిగింది అనే దానిపై ఆరా తీస్తున్నారు. అలాగే నివేదిక కూడా సిద్ధం చేస్తున్నారు. మరోవైపు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల కూడా జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఆఫీస్కు వెళ్లి పూర్తి వివరాలు కనుక్కున్నారు. మరోవైపు జరిగిన ఘటనపై సమగ్ర విచారణ చేపడతామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.